హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్స్ గురించి ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా ఛానల్కి అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నిన్న వీడియోలో అయితే నేను ఏం చెప్పాను, 2 days బ్యాక్ అయితే మన ఛానల్ అయితే వీడియో అయితే పెట్టాను. బీటీసీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, అక్కడ నుంచి మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఏ విధంగా ఉంటాయన్న దాని గురించి నేను క్లియర్ కట్గా ఈ వీడియో అయితే చెప్పాను. ఇప్పుడు ఆ వీడియోలో ఏంటంటే ఒకసారి చూడకపోతే ఒకసారి అయితే చూడండి, తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మిగిలిన వాళ్ళకైతే మనకు తెలుసు ఆల్రెడీ స్టార్ట్ ఏ విధంగా వర్కౌట్ అయిందనేది నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే కేస్, నిన్న ఆల్రెడీ నేను చెప్పాను మార్కెట్లో అనేది ఒకసారి సిఎంఈ గ్యాప్ అనేది కొద్దిగా బిలో వచ్చి మనకి ఏంటంటే ఇంక్రీజ్ కావాలని చెప్పాను. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనకి సిఎంఈ గ్యాప్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా దానికన్నా కొద్దిగా బిలో అయ్యి, అంటే మార్కెట్ దానికన్నా కొద్దిగా మార్కెట్ డౌన్ వెళ్ళి అండ్ మార్కెట్ సిఎంఈ గ్యాప్ని ఫిల్ చేసి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కాబట్టి చూసుకున్నట్లయితే టెక్నికల్ చెప్పాలంటే ఈరోజు కొద్దిగా మార్కెట్ అనేది కొద్దిగా అగ్రెసివ్లో అయితే కనబడుతుంది. కొద్దిగా ఆల్ట్ కాయిన్స్లో కొన్ని ఫ్యూచర్ పొజిషన్లు అయితే తీసుకున్నాను, వాటికి సంబంధించిన మన గ్రూప్లో కూడా ఇచ్చాను. అవేంటంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. స్ట్రాంగ్ బైలో ఉన్న కాయిన్స్ మేబీ ఇక్కడున్న పొజిషన్ ప్రకారం ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనే దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి టెక్నికల్ చెప్పాలంటే మనకి సిఎంఈ గ్యాప్ అయితే ఫిల్ అయింది. దాంతోపాటు ఇక్కడ మనకి ఇంకొక చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని కూడా ఏంటంటే మార్కెట్ అనేది ఫిల్ చేసింది. కాబట్టి మనకి ఇంకా గ్యాప్స్ అనేవి లేవు. మార్కెట్ అనేది ఇంకా అగ్రెసివ్ మార్కెట్లోనైతే ఉండాలి. మనకి సిఎంఈ గ్యాప్ ద్వారా అయితే తెలిసింది. అండ్ దాంతోపాటు చార్ట్స్ చూద్దాం. ఓకేనా గైస్, నేను చార్ట్స్ అనేది మీకు ఒక 3 hours టైం ఫ్రేమ్లో చార్ట్స్ అనేది చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి అయితే చూద్దాం. అయితే మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు చార్ట్స్ని, అప్పుడు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ ఉందో ఆ రెడ్ లైన్ టచ్ అవడంతో మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. అయితే మనం క్లియర్గా నోటీస్ చేయాలి ఎన్నిసార్లు డౌన్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ టైం డౌన్ అయింది అండ్ సెకండ్ టైం ఇదే రెడ్ లైన్ దగ్గర నుంచి డౌన్ అయింది బీటీసీ, అండ్ థర్డ్ టైం దాదాపుగా ఇక్కడ నుంచే డౌన్ అయింది. కాబట్టి ఇది 3 times ఏంటంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. ప్రైస్ అనేది కరెక్ట్గా ఏంటంటే ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి అయితే డౌన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఆ రెడ్ లైన్ హోల్డ్ చేయడానికి ట్రై చేసిందో మార్కెట్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడం అయితే నోటీస్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ దగ్గరకు వచ్చిందో మార్కెట్ అనేది కొద్దిగా ఎక్కువ ట్రేడ్ అయింది. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కొద్దిగా ఎక్కువ ట్రేడ్ అయింది. ఎందుకంటే అది ఇక్కడ రెడ్ లైన్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. దీన్ని బ్రేక్అవుట్ అవ్వడంతో మనకి ఏంటంటే సపోర్ట్ ప్రొవైడ్ చేసుకుంది దీని దగ్గర నుంచి. అండ్ మార్కెట్ ఏంటంటే దీని అబోవ్ ఉన్నంతసేపు మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళడానికి అయితే ఉంటుంది. అండ్ ఎందుకు అనేది ఇంకా కూడా చూద్దాం. మనకి ఏదైతే 4 hour టైం ఫ్రేమ్లో చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నానో అక్కడ ఒక సపోర్ట్ కూడా అయితే ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆ సపోర్ట్ వచ్చి చూసుకున్నట్లయితే క్లియర్గా చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్, దీన్ని కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా చార్ట్ అయితే అర్థమవుద్ది. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడైతే దీని అబోవ్ అయితే ఉందో ఈ రెడ్ జోన్కి మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ కావడానికి ట్రై చేసింది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తుంది. అంటే దీని అబోవ్ ఉంటేనే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మార్కెట్ దీని అబోవ్లో అయితే ఉంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా అప్ ట్రెండ్ అయితే ఉంది. ఒకవేళ బీరిష్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెడ్ లైన్ బ్రేక్ కావాలి. అండ్ దాంతోపాటు టోటల్గా ఈ జోన్స్ని అనేది బ్రేక్ డౌన్ అయితేనే మార్కెట్ ఏంటంటే మళ్ళీ సినారియో అనేది చేంజ్ అవుద్ది. ప్రస్తుతానికైతే స్టిల్ బుల్లిష్లో అయితే ఉంది. అండ్ దాంతోపాటు అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ అప్ ట్రెండ్ మార్కెట్ అనేది అక్కడ కొన్ని సపోర్ట్ని అయితే హోల్డ్ చేస్తుంది. దాని గురించి కూడా చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ నేను క్లియర్గా మీకు అప్ ట్రెండ్ లైన్ గురించి అయితే చెప్తాను. ఇది టోటల్గా జోన్ అది చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ విధంగా జోన్స్ అనేది ఫామ్ అవుతాయి. అండ్ మార్కెట్ వీటిని హోల్డ్ చేస్తే ఖచ్చితంగా అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే గైస్, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే గ్రీన్ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇక్కడ దీన్ని సపోర్ట్, ఆ గ్రీన్ జోన్లో సపోర్ట్ ప్రొవైడ్ చేసిందంటే మార్కెట్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. అండ్ మళ్ళీ ఈ గ్రీన్ జోన్లోకి వచ్చేసి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ లోపల ఉన్నంతసేపు మార్కెట్ స్టిల్ ఏంటంటే అప్ ట్రెండ్కి మనకి మార్కెట్ ఇంక్రీజ్ కావడానికే ట్రై చేస్తుంది. ఎప్పటిదాకా ఒకవేళ దీనికన్నా బాటంలో ఉంటేనే మనకి ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ ఉంటే అక్కడ నుంచి మార్కెట్ ఏమైనా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టిల్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే దీని అబోవ్లో అయితే ఉంది. అండ్ ఒకవేళ ఇప్పుడు దీని దగ్గరకు వచ్చినా కూడా మార్కెట్ దీని అబోవ్లోనే ఉంటుంది. అందుకోసం అనేది మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం ఇంకా చెప్పాను, సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ట్రెండ్ అండ్ బ్రేక్ అయింది. అండ్ మల్టిపుల్ టైంలో ఏంటంటే కొద్దిగా బుల్ మార్కెట్లో అయితే కొద్దిగా కనబడుతుంది. అండ్ మనం చూసుకుంటే మొన్న ట్రేడ్ అయితే చేసాం కదా, అక్కడ ఏదైతే ట్రేడ్ ఉందో నేను యూట్యూబ్లో కూడా ఇచ్చాను.
అండ్ మన గ్రూప్లో కూడా ఇచ్చాను. నేను ఎక్కడ చెప్పాను మీకు ఇది 1:3.5 రేషియో ట్రేడ్ అని చెప్పాను. అక్కడ మనం చూసుకుంటే స్టాప్ లాస్ నియర్లీ ఏంటంటే 65,000 to 842 దగ్గర నుంచి మనం పెట్టాం. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆ పొజిషన్ అయితే కరెక్ట్గా అయితే ఉంది. నేనైతే ఆ పొజిషన్లో అయితే ఉన్నాను అండ్ కొద్దిగా స్టాప్ లాస్ అయితే పెట్టాను, ఎందుకంటే క్విక్గా ఏమన్నా లాస్ ఉంటే చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి మార్కెట్ అయినా చూసుకున్నట్లయితే సపోర్ట్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ ఇంకా కూడా నేను ఇచ్చిన జోన్స్ని ఎందుకు అంత కరెక్ట్గా అయితే ఉంది అని దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, నేను ఫాస్ట్గా వాటిని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఏదైతే ఉందో అక్కడ నేను మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను చార్ట్లో చూపిస్తున్నాను. నేను అక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఎంటైర్లీ జోన్ కూడా ఇచ్చాను. అండ్ ఏదైతే మనం చూసుకున్నట్లయితే 0.5 అండ్ 0.65 లెవెల్ వీటి దగ్గర మార్కెట్ సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. నేను అన్నాను ఈ జోన్లో ఎక్కడ దొరికినా మీరు ప్రైస్ అనేది మూమెంటం అనేది షిఫ్ట్ అవుద్ది. మీకు ఈ విధంగా చెప్తే అర్థం కాదు. నేను నిన్న ఏదైతే వీడియోలో మాట్లాడానో ఆ చార్ట్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి అయితే చూడండి. నేను అక్కడ మీకు ఒక రెడ్ జోన్ అయితే ఫామ్ చేశాను. రైట్, ఇది ఈ రెడ్ బాక్స్ ఏదైతే ఉందో ఈ రెడ్ బాక్స్లో ఎక్కడ దొరికినా కూడా మార్కెట్ స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుందని చెప్పాను. దీంట్లో ఉంటే బై చేయమని చెప్పాను. స్ట్రాంగ్ బైలోకి వెళ్ళొద్దని చెప్పాను. ప్రైస్ అనేది దీంట్లో ఉంది, బై చేసాం. క్విక్గా ఏంటంటే మన టార్గెట్స్ అనేది చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టార్గెట్ గురించి చెప్పాలంటే ప్రైస్ మూమెంటం అనేది లెవెల్ టు లెవెల్ టార్గెట్ అనేది తీసుకోండి. నేను ఏంటంటే కొద్దిగా ఎక్కువ ట్రై చేద్దామని చూస్తున్నాను. మీరేంటంటే మాత్రం కొద్దిగా రిస్క్ తక్కువ చేసుకొని నేను చెప్పిన లొకేషన్లో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం అయితే బెస్ట్. నేను కొద్దిగా రిస్క్ అనేది కొద్దిగా తీసుకుంటాను. ప్రస్తుతానికైతే చూసుకున్నట్లయితే మనం ఎంట్రీ అయిన పాయింట్స్ ఒకసారి నోటెడ్ చేసుకోండి. నేను ఎంట్రీ అయిన పాయింట్ చూసుకున్నట్లయితే ఈ బ్లూ జోన్ మధ్యలో అయితే ఉంది. నియర్లీ ఈ బ్లూ జోన్ మధ్యలో ఎంటర్ అయ్యాను. స్టిల్ ఏంటంటే ప్రాఫిట్లో అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ప్రాఫిట్ రేంజెస్ అనేది చూసుకుంటే దానికి సంబంధించిన ఒక ట్రెండ్ అని అయితే ఉంది. క్లియర్గా చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ కొద్దిగా డామినేట్ చేస్తుంది. ఏదైతే వైట్ లైన్ ఉందో ఒకసారి నేను వైట్ లైన్ అనేది కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇక్కడ మనకి ఏదైతే వైట్ లైన్ ఉందో స్టిల్ చూడండి. ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో మార్కెట్ ఇక్కడ నుంచి ఏంటంటే డౌన్ అయింది. ఒకసారి నేను ఇంకా కొద్దిగా చార్ట్ జూమ్ చేస్తాను. ఏదైతే వైట్ లైన్ ఉందో అక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది, 2 టైమ్స్ రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. 3 టైమ్స్ ఏంటంటే మనకి వైట్ లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది ఇమీడియట్లీ ఫాల్ అయితే అవుతుంది. అదైతే నేను నోటీస్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4th టైం కూడా రిజెక్ట్ అయింది. ఒకవేళ ప్రైస్ అనేది ఈరోజు ఇంక్రీజ్ అవుతే మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ దాకా ఏంటంటే ప్రైస్ ఈజీలీగా వస్తుంది. అక్కడ దాకా మన ఫస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. టార్గెట్ అనేది నేను ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేద్దామని చూస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చెక్ చేస్తాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అయితే మార్కెట్ స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. నేను అనుకుంటున్నాను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా డౌన్ అయ్యి అండ్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి అక్కడ సపోర్ట్ ఎబోవ్ అయితే ట్రేడింగ్ అవుతుంది కాబట్టి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఇంకా స్టిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ టార్గెట్ దాకా అయితే ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే అక్కడ వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని టైట్ లాసెస్ అనేది కొద్దిగా ఎబోవ్ అయితే పెట్టుకొని మేబీ ఈ జోన్ దాకా అయితే నేను ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే బీటీసీలో ఇది అప్డేట్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా అగ్రెసివ్లు అయితే ఉన్నాయి. మేము కాయిన్స్లో చూసుకున్నట్లయితే కొద్ది వరకు ఏంటంటే నాకు కొద్దిగా గ్యాప్స్ అయితే ఫామ్ అయ్యేట్టు అనిపిస్తున్నాయి. షిబా ఇను కాయిన్లో ఏంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నట్టయితే బీరిష్లో అయితే కనబడుతుంది. లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ కాదు, మిడ్ టర్మ్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రైస్ అనేది అంటే 1 మంత్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే కొన్ని లెవెల్స్కి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది క్విక్గా అయితే డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే కొద్దిగా షిబా ఇనులో కొద్దిగా అయితే నోటీస్ అయితే చేశాను. అండ్ మిగిలిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్ కాయిన్స్ నేను ఏదైతే గ్రూప్లో పదే చెప్తున్నానో బై చేయండి, స్ట్రాంగ్ బై కాయిన్స్ కొన్ని ఇస్తున్నానో మీకు, అవి మేబీ ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ నుంచి కొద్దిగా అగ్రెసివ్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఇది అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చెప్పండి. నేను చెప్పిన వీడియోలు మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ట్రెండ్ లైన్స్ ఏ విధంగా చెప్తున్నాను అండ్ ఈ స్ట్రాటజీస్ అనేది మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయడానికి అయితే మర్చిపోవద్దు. ఓకే గైస్, నేను ఆల్రెడీ డైలీ చెప్తున్నాను, మీరు గ్రూప్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా అయితే ప్రాఫిట్స్ అయితే ఉంటుంది. గ్రూప్లో జాయిన్ అవ్వడంతో మీకు ఏంటంటే మంచి సిగ్నల్స్ అయితే నేను ఇస్తున్నాను డైలీ. అక్కడ నుంచి ఏంటంటే మీరు ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. నేను డైలీ ఏదో ఒక అప్డేట్ మీకు గ్రూప్లో ఇస్తూనే ఉంటాను. డైలీ ఏదో ఒక కాయిన్ అనేది మీకు అప్ ట్రెండ్ ఉందా లేదా డౌన్ ట్రెండ్ ఉందా లేదా ఇప్పుడున్న టైంలో ఏది బై చేయాలనేది మీకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ రోజు ప్రకారం ఏది బై చేయాలి అన్న దాని గురించి కూడా నేను మీకు గ్రూప్లో అయితే ఇస్తూనే ఉన్నాను. ఓకేనా గైస్, గ్రూప్లో మీరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళి
కామెంట్ పిన్లో అయితే పెట్టాను నా నెంబర్. ఆ నెంబర్కి మీరు ఏంటంటే ఒక 1000 రూపీస్ ఏంటంటే గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఓకేనా గైస్, అప్పుడు మీకు వెంటనే ఏంటంటే మీకు సిగ్నల్స్ అనేది ఉంటాయి. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఈరోజు నియర్లీ 130 నుంచి మేబీ 9:30 మధ్యలో, అంటే 9:30 నైట్ లోపల మీకు ఏంటంటే మార్కెట్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైంలో మనకి ఏంటంటే కొద్దిగా మార్కెట్లో ఏంటంటే బయింగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఏంటంటే కొద్దిగా ఫ్యూచర్ ట్రేడ్స్ అనేది కొద్దిగా ఓపెన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాం. కొన్ని ట్రేడ్లు ఏంటంటే నిన్ననే అయితే ఓపెన్ చేశాను, ఎందుకంటే నాకు మార్కెట్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ బియర్లో కనబడింది. ఆ టైంలో ఎక్కువ అందరూ ప్యానిక్ అయ్యారు, బట్ మనమైతే బై చేస్తాం. అందుకోసం అనేది మనకి ఇక్కడ సేఫ్ ఎంట్రీ అయితే జరిగింది. మన పొజిషన్కి ఎలాంటి రిస్క్ అయితే లేదు, ఎందుకంటే మనకి ఇంకా సపోర్ట్ ఉంది, చాలా అయితే ఉన్నాయి సినారీలు. అందుకోసం అనేది అక్కడ మనకి ఏంటంటే ఆ ఎంట్రీ పాయింట్ అనేది వర్కౌట్ అయితే అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే అయితే నేను చెప్పాను 1:3 రేషియో దగ్గర నుంచి వెళ్ళండి అని చెప్పాను. మనకి స్టాప్ లాస్ నియర్లీ చూసుకున్నట్లయితే దీని దగ్గర పెట్టాం. నియర్లీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను టార్గెట్ అనేది ఎందుకు ఎక్స్పాండ్ చేస్తున్నానంటే మార్కెట్లో వేల్స్ అనేవి కొద్దిగా ఇక్కడ దాకా కూడా పుష్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనం చూసుకున్నట్లయితే హాల్వింగ్ కన్నా ముందే ఏంటంటే ఒక మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఎగ్జాక్ట్గా హాల్వింగ్ అయినప్పుడు కొద్దిగా ప్రైస్ అనేది డ్రాప్ అవ్వడం అనేది అవుద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక ఆ మార్కెట్ అందరినీ ట్రాప్ చేసి, ఎందుకంటే పోయినసారి కూడా మనకి ఏంటంటే ఈటీఎఫ్ అప్రూవ్ అయినప్పుడు చాలామంది ఏంటంటే అప్పటి నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి చెప్పి ఏ విధంగా నోటీస్ చేశాము. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఒక ట్రాప్ కింద అయితే యాక్ట్ చేస్తాను అనుకుంటాను. హాల్వింగ్ కాకముందే మార్కెట్ ఇంక్రీజ్ చేసి హాల్వింగ్ అవుతున్నప్పుడు అంటే అదే రోజు మనకి ఏంటంటే కొద్దిగా డౌన్ అయిపోయి మార్కెట్ కొద్దిగా ట్రాప్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది బీటీసీ. ప్రస్తుతానికి ఇది అప్డేట్. ఓకేనా గైస్, దీంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.